పైథాన్ లో నెస్టెడ్ ఇఫ్ గురించి ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పవా? ఇక్కడ చూడు, ఈ నెస్టెడ్ ఇఫ్ అనే దాంట్లో నెస్ట్ అని ఉంది కదా. అసలు నెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే పక్షులు గూడు కట్టుకుంటాయి కదా, ఇలా ఒకదాని లోపల ఒకటి చాలా వాటిని పెట్టుకొని హ్యాపీగా ఒక నెస్టెడ్ లాగా తయారు చేసుకుంటాయి. దాన్నే ప్రోగ్రామింగ్ లో కూడా పెట్టేశారు. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ అని ఇవ్వచ్చు, అలాగే దీని లోపల మళ్ళీ ఇఫ్ అని ఇవ్వచ్చు. ఇలా ఒకదాని లోపల ఇంకొక ఇఫ్ ని ఇస్తే దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం లో మనం మనీని విత్డ్రా చేసుకుంటాం కదా. నీ అకౌంట్ లో 10,000 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నువ్వు 2,000 విత్డ్రా చేద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ మనం చెక్ చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ అసలు మనం ఎంటర్ చేసిన అమౌంట్ కరెక్ట్ గా ఇచ్చామా లేదా అని, అంటే 0 కంటే ఎక్కువ ఇచ్చామా లేదా అనేది చెక్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 100 లో ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అంటే 250, 55 ఇలాంటి నెంబర్స్ ఇస్తే విత్డ్రా చేయడం కుదరదు. థర్డ్ కండిషన్ ఏంటంటే ఇచ్చిన అమౌంట్ అనేది బ్యాలెన్స్ కంటే తక్కువేనా అని చెక్ చేయాలి. ఈ మూడింటిని ప్రోగ్రామ్ లో రాసి చూద్దాం. ఫస్ట్ బ్యాలెన్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో 10,000 అని ఇస్తున్నా. జనరల్ గా వీటిని ఫ్లోటింగ్ పాయింట్ లో తీసుకుంటాం. తర్వాత విత్డ్రా అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో యూజర్ నుంచి ఇంటీజర్ వాల్యూని ఇన్పుట్ లా తీసుకోవాలి. దానికోసం ఇంట్ అని ఇచ్చి దీని లోపల ఇన్పుట్ అనేది ఇస్తాము. ఎంటర్ అమౌంట్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ అనేది 0 కంటే ఎక్కువ కాదా చెక్ చేయాలి. ఇఫ్ విత్డ్రా గ్రేటర్ దాన్ 0 అని చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం రాయాలో తర్వాత చూద్దాం. ఇక్కడ ఎల్స్ అని ఇచ్చేసి ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే 0 కంటే తక్కువ అని ఇచ్చినట్టు, సో ఇన్వాలిడ్ అమౌంట్ అని ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలో చూద్దాం. ఇఫ్ అని ఇచ్చి విత్డ్రా మాడ్యులో డివిజన్ 100 అని ఇస్తున్నా. ఇది 0కి ఈక్వల్ అని చెక్ చేస్తున్నా. ఎందుకంటే ఏ నెంబర్ అయినా కూడా 100 తో డివైడ్ చేసామనుకో రిమైండర్ 0 వస్తే అది మల్టిపుల్స్ ఆఫ్ 100 లో ఉన్నట్టు. దానికోసం ఇలా మాడ్యులో డివిజన్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ ఎల్స్ అని ఇచ్చి ప్రింట్ అని ఇచ్చి ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎంటర్ అమౌంట్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 అని ఇస్తున్నా. ఇప్పుడు ఇది ట్రూ అయితే ఏం చేయాలో చూద్దాం. ఇఫ్ అని ఇచ్చి మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. విత్డ్రా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఏం చేయాలో చూద్దాం. ఎల్స్ అని ఇచ్చి ప్రింట్ అని ఇచ్చి ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని ప్రింట్ చేస్తున్నా. ఇది ట్రూ అయితే బ్యాలెన్స్ లో నుంచి విత్డ్రా అమౌంట్ ని మైనస్ చేయాలి. దానికోసం బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ విత్డ్రా అని ఇవ్వాలి. ఇదంతా రాసే బదులు ఇటువైపు బ్యాలెన్స్ అని ఉంది, ఇటువైపు బ్యాలెన్స్ అని ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే హ్యాపీగా మైనస్ ఈక్వల్ టు అని ఇస్తాము. దీని అర్థం కూడా బ్యాలెన్స్ మైనస్ విత్డ్రా అని ఇచ్చినట్టు. తర్వాత ప్రింట్ అని ఇచ్చి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఇస్తున్నా. అలాగే మళ్ళీ ప్రింట్ అని ఇచ్చి అవైలబుల్ బ్యాలెన్స్ అనేది ఇస్తున్నా. కామా ఇచ్చి బ్యాలెన్స్ ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ -500 ఇస్తున్నా. ఇప్పుడు చూడు ఇన్వాలిడ్ అమౌంట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఈ కండిషన్ దగ్గరే ఫెయిల్ అయింది. సో డైరెక్ట్ గా దాని ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2,000 అని ఇస్తున్నా. ఇప్పుడు చూడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 8,000. థ్యాంక్ యూ.